నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి ఫెర్టిలైజర్‌తో మీ ముందుకొచ్చాను. ఈ వర్షాకాలంకి ఈ ఫెర్టిలైజర్ చాలా ఉపయోగపడుతుందండి. అది ఏం ఫెర్టిలైజర్, అసలు ఈ ఫెర్టిలైజర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. మీరిక్కడ చూసినట్టయితే మనకి ఈ వర్షాకాలంలో ఈ గొంగళి పురుగులు ఎక్కువగా ఫార్మ్ అవుతాయి. సో, వాటి కోసమని ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేశాను. అయితే ఈ గొంగళి పురుగులు స్టేజ్ టు స్టేజ్ డిఫరెంట్‌గా ఉంటాయండి. చిన్న నుంచి చాలా పెద్దగా అవుతాయి. అవి చిన్నగా ఉన్నప్పటి నుంచే మనకి మన ఫామ్‌లో కనిపిస్తే చాలా హార్మ్‌ఫుల్ అండి. సో, ఈ గొంగళి పురుగులని తీసేయడానికి మనమైతే ఈ ఫెర్టిలైజర్ యూజ్ చేస్తున్నాము. ఈ ఫెర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే ఇంకా ముందు వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో, ప్రాసెస్‌కెళ్ళే ముందు నేనైతే ఇక్కడ కంప్లీట్‌గా డైలీ బేసిస్ మీద బియ్యం కడిగిన వాటర్, కూరగాయలు వాష్ చేసిన వాటర్, లేకపోతే కూరగాయల తొక్కలు, అంట్ల వాటర్ ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నానండి. ఇవన్నీ నేను కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 1 వీక్ ఫర్మెంట్ చేశానండి వీటిని ఈ బకెట్స్‌లో. మీకు చూస్తేనే కనిపిస్తుంది కూరగాయలు మొత్తం కుళ్ళిపోయాయి. ఓన్లీ వాటర్ అనేదే ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి నేను వేప ఆకుని యూజ్ చేస్తున్నానండి. వేపాకు చేదు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాను. మిక్సీకి వేసి మంచిగా పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనం దీంట్లోకి నేను నెయ్యి ప్రిపేర్ చేసుకున్నానండి. దాంట్లో మీద వచ్చిన మీగడనంతా వేస్టేజ్‌నంతా వేశాను. కావాలంటే పుల్లటి మజ్జిగ కూడా వేసుకోవచ్చు. నేను అది కూడా ఈ వేస్టేజ్ వేసినప్పుడే ఫర్మెంటేషన్ ప్రాసెస్‌లోనే వేసేసాను దాన్ని కూడా. ఇంకా మీకు కావాలి అనంటే మీరు సోప్ వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఆ సోప్ వాటర్, సర్ఫ్ వాటర్‌ని కూడా యాడ్ చేశాను. అవన్నీ యాడ్ చేసిన క్లిప్స్ చూపించలేదు. కంప్లీట్ నేను ఇది ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఎక్కువ రోజులు చేశాను కాబట్టి ఇది రెయినీ వాటర్ కూడా కలెక్ట్ చేసి దీంట్లో వేసుకున్నానండి. మంచిది మొక్కలకని చెప్పేసి. అవన్నీ మిక్స్ చేసుకొని ఈ డ్రమ్‌లో స్టోర్ చేసుకున్నాను. ఆఫ్టర్ 10-15 డేస్ ఇవి ఫర్మెంట్ అయిపోయాక, అంటే వేసుకున్న పదార్థాలన్నీ దాంట్లోకి మంచిగా మిక్స్ అయిపోయాక, నేను ఏ రోజైతే మొక్కలకి ఇది ఇస్తున్నానో ఆ రోజు నేను ఇక్కడ వేస్తుంది కారప్పొడి అండి. ఇది పాత కారప్పొడి. ఘాటుగానే ఉంది కానీ కలర్ చేంజ్ అవ్వడం వల్ల దాన్ని యూజ్ చేయట్లేదని చెప్పి దీంట్లో వేస్తున్నాను. ఒక హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను. కావాలంటే మీరు ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చి వేసి, లేకపోతే కొంచెం దాల్చిన చెక్క అవన్నీ మిక్సీలో వేసి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కారప్పొడి ఉంది, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇది వేశాను. వేసాక కాసేపు మంచిగా మిక్స్ చేయండి. ఇది వేసేసుకున్నాక ఒక 15 మినిట్స్ పాటు పక్కకు వదిలేసుకోండి. ఈ గ్యాప్‌లో 2-3 రోజుల నుంచి అసలు వర్షాలు లేవండి. అందుకోసమని మొక్కలకి వాటరింగ్ చేస్తున్నాను. అలాగే మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు అస్సలు వర్షాలు పడొద్దండి. ఫ్రీక్వెంట్‌గా వర్షాలు ఉండొద్దు. ఒక 1 వీక్ టు 4 డేస్ అలా వర్షాలు లేనప్పుడే మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఇది చాలా ఫర్మెంట్ అయి ఉంది కదా! సో, దానికోసమని దీంట్లోకి మంచిగా వాటర్‌ని డైల్యూట్ చేస్తున్నానండి. వాటర్ వేసేసుకొని మంచిగా ఒక పెద్ద కర్ర తీసుకొని దాన్ని మొత్తం మిక్స్ చేస్తున్నాను. కింద అడుగునున్న పార్టికల్స్ అన్ని మిక్స్ అవ్వాలని చెప్పి. సో, ఇదంతా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాక డైరెక్ట్ మగ్గుతో ఇస్తున్నానండి మొక్కలకి. మీరు కావాలంటే స్ప్రేయర్ యూజ్ చేసుకోవచ్చు. నాకు ఎక్కువగా మొక్కలు ఉండడం వల్ల నేను డైరెక్ట్ మగ్గుతో ఇస్తున్నాను. లేకపోతే మనం ఇదే డ్రమ్‌లో మోటార్ వేసి ఆన్ ఆఫ్ సిస్టమ్ లాగా పెట్టుకొని పైప్‌తో కూడా ఇవ్వచ్చు. మనం అంత పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ఇంకేం స్టార్ట్ చేయలేదు. అందుకోసమని డైరెక్ట్‌ని మగ్గుతో ఇస్తున్నాను. అండ్ కావాలంటే మీరు ఖచ్చితంగా హ్యాండ్స్‌కి గ్లౌజెస్ వేసుకోండి. కంప్లీట్ డర్టీ స్మెల్ వస్తున్నది. సో, మీరు అది బేర్ చేయగలుగుతా అంటేనే మీరు ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ పెట్టుకోండి. లేకపోతే నార్మల్‌గా మీరు ఓన్లీ కారప్పొడి, ఓన్లీ వేపపిండి, వేపాకు, వేప నూనె అవి మిక్స్ చేసి ఇవ్వచ్చు. నేను ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఎందుకు పెట్టుకున్నానంటే మొక్కలకి కూడా బలం ఎక్కువగా ఉంటుంది. పూత, కాపు కూడా ఎక్కువగా వస్తుంది. పూత పూసినప్పుడు నిలువ ఉంటుందని చెప్పి ఆ ప్రాసెస్ కూడా పెట్టుకున్నాను. ఇలా ఇక్కడ మీరు ఇందాక చూసినట్టయితే చిక్కుడు చెట్టుని మొత్తం తినేసాయండి ఈ గంగల పురుగులు. లేకపోతే మనం వీటిని బొంత పురుగులని కూడా అంటాము. అన్ని తినేసాయి. అలాగే వంగ మొక్కలు కూడా ఎక్కువగా తినేసాయి. వాటినంతా కట్ చేసేసాను. కట్ చేసి మంచిగా ఈ ఫర్టిలైజర్ అన్ని మొక్కలకి ఇస్తున్నాను. రీసెంట్‌గా మనం పందిరికి వేసుకున్న మొక్కలండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి మంచిగా కొంచెం కొంచెం పూత రావడం. సో, వాటికి ఇప్పుడే కొంచెం స్టార్టింగ్ అనిపించింది. ఇక్కడ చూసినట్టయితే పెయిన్ ఉంది. దానికోసమని వేస్తున్నాను. పెయిన్ కూడా పోతుంది. అన్ని విధాలుగా అన్ని పురుగు సమస్యలకి ఈ ఫర్టిలైజర్ అయితే ఉపయోగపడుతుందండి. సో, అన్ని మొక్కలకి ఇచ్చేసాను.
ఇక్కడ చిన్నగా సొరకాయ కాపు స్టార్ట్ అయిందండి. ఇది ఫస్ట్ కాపు మనకి ఈ ఫామ్‌లో. ఇలా అన్ని మొక్కలకి నేను ప్రిపేర్ చేసుకున్న ఫర్టిలైజర్ ఇచ్చాను. మీరు కావాలంటే స్ప్రేయర్‌తోని దగ్గరుండి వేసుకోవచ్చు. నేను కాస్త దూరం నుంచి వాటిని చల్లుతూ ఉన్నాను స్ప్రే చేసినట్టుగానే. మీరెప్పుడైనా అవి చల్లేటప్పుడు కింద భాగం నుంచి చల్లాలి. డైరెక్షన్ కిందికి ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఆకుల బ్యాక్ సైడ్ మనకి పురుగనేది ఫార్మ్ అవుతుంది. అది ఫార్మ్ అయ్యాక మెల్లమెల్లగా అది పైనికొస్తుంది. అప్పుడు పెద్దగయ్యాక అది ఆకు పైనికొచ్చి అప్పుడు ఆకుని మొత్తం తినడం స్టార్ట్ చేస్తుందండి. అప్పుడు మనకి కంప్లీట్‌గా ఎక్కడ కూడా ఒక్క ఆకు కనిపించదు, పూత రాదు. మన ఫార్మ్ మొత్తం ఖరాబ్ అవుతుందండి ఆ ఒక్క పురుగుతోని. అది ఒక్కటిగా స్టార్ట్ అయ్యి చాలా పురుగులు పిల్లల్ని చేస్తుంది. అంటే ఎక్కువ క్వాంటిటీ ఇంకా అది రీబర్త్ ఇస్తూనే ఉంటుంది. సో, అందుకోసమని ఇక్కడ చూపించిన ఫర్టిలైజర్ అయితే వాడండి. బొంత పురుగులు లేకపోతే గంగలి పురుగులు అంటారు. అవి లేకపోతే పేను సమస్య, లేకపోతే ఆకు ముడత ఇలాంటి ఏ సమస్యలున్నా ఈ వర్షాకాలంలో ఈ ఫర్టిలైజర్స్ మంచిగా ఉపయోగపడతాయండి. కానీ మీరు వర్షం పడుతున్నప్పుడు ఈ ఫర్టిలైజర్‌ని మాత్రం అస్సలు ఇవ్వకూడదు మొక్కలకి. ఎప్పుడైతే వర్షాలు ఆగిపోతాయో ఆ టైంలోనే ఇవ్వాలి. మరి వర్షం పడ్డప్పుడు వాటి నుంచి ఎలా కాపాడుకోవాలంటే కొంచెం ఓపికగానే అవి వచ్చినప్పుడు తీసేస్తూ వాటిని నలిపేస్తూ లేకపోతే మనకి దూరంగా ఫార్మ్‌కి దూరంగా పడేస్తూ ఉండాలండి. మనకి ఇప్పుడైతే 2 రోజుల నుంచి వర్షాలు లేవు. ఇంక ముందు కూడా ఉండేలాగా అనిపించట్లేదు. అందుకోసమనే ఈరోజు నేనైతే ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చేసాను. అలాగే మొక్కలకి కొన్ని వాటరింగ్ కూడా చేసేసుకున్నాను. సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, గార్డెన్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి మంచి గార్డెన్ టిప్స్‌తోని, ఇంకా మంచి ఐడియాస్‌తోని, మంచి వీడియోస్‌తోని మీ ముందుకొస్తాను.